హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ పకోడా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ చికెన్ పకోడా ఎవరైనా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ వేలో చికెన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో టేస్టీగా క్రిస్పీగా చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. అందులోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే మన టేస్ట్కి తగినంత కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి, చిల్లీ పౌడర్. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కొంతమంది శనగపిండి బియ్యపిండి కూడా యాడ్ చేస్తారు. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చికెన్కి బాగా క్రిస్పీగా వచ్చేకి కార్న్ఫ్లోర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. తర్వాత 1/2 లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాస్ అంతా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ కోసం నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత ఫైనల్గా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలానే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకొని 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం చికెన్ పకోడా ప్రిపేర్ చేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత నేను ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని కుక్ చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ లోపల బాగా కుక్ అవ్వాలి కదా. అందుకు ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా క్రిస్పీగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను. చికెన్ అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. హాఫ్ లెమన్ పిండుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా సర్వ్ చేసుకుంటున్నాను. అంతే, సింపుల్ అండ్ ఈజీ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్